అందరికీ శుభోదయం అండి. నేటి సాక్షి పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. సగానికి పైగా ఓట్లు మనకే పడాలి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసి ప్రభుత్వ పథకాలను ప్రజలను వివరించి మరిన్ని ఓట్లను ఒడిసిపట్టాలని బీజేపీ పదాధికారుల సమావేశంలో ప్రధాని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నేడు కలెక్టర్లు, ఎస్పీల సదస్సు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఆదివారం కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. ధరణి సహా ప్రభుత్వ ప్రాధాన్యతలు, 6 హామీల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అడ్వకేట్ జనరల్గా ఏ సుదర్శన్ రెడ్డి. ఠాక్రే ట్రాన్స్ఫర్. పార్టీ తెలంగాణ ఇన్ఛార్జిని మార్చిన కాంగ్రెస్ అధిష్టానం. గోవా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియామకం. దీపాదాస్ మున్షికి కేరళ, లక్షద్వీప్ల ఇన్ఛార్జి పదవితో పాటు అదనంగా తెలంగాణ బాధ్యతలు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 20 రోజులకే ఠాక్రేను తప్పించడంపై పార్టీ నేతల విస్మయం. శనివారం గాంధీభవన్లో నేతలతో సమీక్షిస్తున్న సమయంలో ఆయనకు సమాచారం. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయిన నేత. మార్పుపై అసంతృప్తి. ఠాక్రేను రాష్ట్రానికి పంపిన అసెంబ్లీ టార్గెట్ పూర్తయిందన్న టీపీసీసీ వర్గాలు. త్వరలోనే పూర్తి స్థాయిలో కొత్త ఇన్ఛార్జిని నియమించే అవకాశం. పార్టీ కీలక సమావేశాలు జనవరి తొలి వారానికి వాయిదా. కీలక సమయంలో మార్పు ఏమిటి? టార్గెట్ పూర్తయిందనే. లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్. ఓవైపు ఎన్నికల సన్నద్ధత, మరోవైపు అభ్యర్థుల ఎంపిక. స్టింగులకు కొందరికే మళ్ళీ టికెట్లు, కొత్త వారికి ఛాన్స్. ఒక్కసారి కూడా గెలవని స్థానాలపై ప్రత్యేక దృష్టి. ఎమ్మెల్సీ కవిత, వినోద్ నగేష్లకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్. ఎక్కువ సీట్లు గెలుచుకొని కాంగ్రెస్, బీజేపీలపై పైచేయి సాధించాలనే యోచన. బీఆర్ఎస్ శ్వేతపత్రం నేటికి వాయిదా. ఎక్కడంటే అక్కడ ఆపాలంటూ మహిళలకు ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చాక ఆర్టీసీకి కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. తాము ఎక్కడ ఆపమంటే బస్సును అక్కడ ఆపాలంటూ మహిళలు ఒత్తిడి తెస్తున్నారు. ఆ బస్సులకు స్టాప్ లేని చోట్ల సాధారణ పాయింట్ల వద్ద ఆపాలంటూ డ్రైవర్, కండక్టర్లతో వాగ్వివాదానికి దిగుతున్నారు. $5 లక్షల ప్రమాద బీమా, 10 లక్షల ఉచిత వైద్యం. ఫుడ్ డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి హామీ. వారి సంక్షేమం కోసం రాజస్థాన్ తరహాలో ప్రత్యేక చట్టం తీసుకొస్తామని హామీ. ఈ నెల 28 నుంచి రేషన్ దరఖాస్తుల స్వీకరణ. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సర్కారు శ్రీకారం. నేటి కలెక్టర్ల సమావేశంలో విధి విధానాల ప్రకటన. ఇప్పటికే పెండింగ్లో 11 లక్షల దరఖాస్తులు. రాష్ట్రంలో ప్రస్తుతం 90.14 లక్షల ఆహార భద్రత కార్డులు. లబ్ధిదారుల సంఖ్య 2.83 కోట్లు. నీళ్ళివ్వండి, కరెంట్ ఇస్తాం. కృష్ణా జలాలపై మహారాష్ట్రకు విజ్ఞప్తి చేయనున్న రాష్ట్ర సర్కారు. ఆ రాష్ట్రంలో కృష్ణా నదిపై ఉన్న కోయినా డ్యాం నుంచి నీటి విడుదల కోరాలని నిర్ణయం. కోయినాలో కోల్పోయే మేర కరెంట్ను రాష్ట్రం నుంచి ఇస్తామనే ప్రతిపాదన. శ్రీశైలం, సాగర్లలో నిల్వలు అడుగంటిపోవడంతో సర్కారు ఆలోచన. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు అంగీకరిస్తేనే సాధ్యం. రిజిస్ట్రేషన్లకే పరిమితం. కొత్త ప్రభుత్వంలో కదలిక లేని రెవెన్యూ కార్యకలాపాలు. రిజిస్ట్రేషన్లు మినహా ధరణి లావాదేవీల్లో స్తబ్దత. సర్టిఫికేట్ల జారీ క్రిస్మస్ తోపాకే తహసీల్ ఆఫీసులు పరిమితం. ఫైళ్ళన్నీ పక్కన పెట్టిన కలెక్టర్లు పట్టించుకొని సీసీఎల్ఏ. భూముల సమస్యలకు సంబంధించి 2.3 లక్షల దరఖాస్తులు పెండింగ్.
ప్రభుత్వం ఆదేశాల కోసం కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగం, ప్రజల ఎదురుచూపులు. నేడు కలెక్టర్ల సదస్సులో సీఎం స్పష్టతనిస్తేనే లక్షలాది అర్జీలకు పరిష్కారం. సమాప్తం.